అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ విషయం మొన్నటిదాకా పెద్ద చర్చ అయింది. ఆయనకి ఎమ్మెల్యే అన్నారు, అది ఇవ్వలేదు. తర్వాత ఎమ్మెల్సీ అన్నారు, ఇంకోటి అన్నారు. మొన్న ఎమ్మెల్సీది కూడా లేనట్టే లేదు. ఇప్పుడు మళ్ళీ ఏదో ఎంపీ లేకపోతే ఇంకోటి అంటున్నారు. సరే ఆయన కూడా ఏదో సెల్ఫీ వీడియోలు పెట్టి నాకు ఏది ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే అని చెప్తుండొచ్చు. కానీ ఆయన మనం పర్సనల్గా కలిసినప్పుడు ఆయన బాధ ఆయన చెప్తూ ఉంటాడు, ఎవరెవరు అడ్డుకున్నారు, ఏంది కథ వ్యవహారం అని. సో మీకు ఈ ఈక్వేషన్ ఎట్లా కనిపిస్తుంది అంటే నల్గొండలో ఇక అసలు అక్కడ ఉన్న రెడ్డి లీడర్లకు ఎదురు తిరిగితే కథమే. ఇక ఇప్పుడు నల్లగొండ జిల్లా అంటేనే మనకి కాంగ్రెస్ పార్టీలో గుర్తొచ్చేది ఎవరు? జానారెడ్డి గారిది ఒక గ్రూపు, కోమటిరెడ్డి బ్రదర్స్ది ఒక గ్రూపు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది ఒక గ్రూపు, మిగతా పార్టీలో కూడా అదే టీఆర్ఎస్లో జగదీశ్వర్ రెడ్డి. అది అంటే నల్లగొండ జిల్లా మొత్తం కూడా రెడ్ల చేతుల్లో బందీ అయిపోయింది అనేది ఒక సోషల్ ఫ్యాబ్రిక్ అనేది కూడా అధికారము రాజకీయ పార్టీలు పెత్తనం అంటే రెడ్లు మాత్రమే చేయాలనేది ఒకటి ఉంది. అద్దంకి దయాకర్ లాంటి ఒక తెలంగాణ ఉద్యమకారుడు మా అందరితో పాటు పనిచేసి ఒక ఉద్యమంలో ఒక గలమై విద్యార్థి నాయకుడుగా ఎన్నో పోరాటాలు చేసి ఆయన ఒక సామాజికంగా దళిత వర్గం నుంచి వచ్చి ఎంతో కష్టపడి వచ్చిన ఆయనకి కాంగ్రెస్ పార్టీ అసలు ఇప్పటికే అధికార ప్రతినిధిగా ఆయన వాయిస్ని వాడుకుంది. ఆయన వాయిస్ తోటి టీవీ డిబేట్లు డిస్కషన్లో ఏ డిబేట్ ఉన్నా కూడా అద్దంకి దయాకర్ గారు కనపడేవారు. మరి లాస్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ మిస్ అయింది అంతకు ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో. ఇప్పుడు ఎమ్మెల్సీ వస్తుంది, ఇక వచ్చిందని ఆల్మోస్ట్ ఆయన సూటు బూట్ వేసుకొని రెడీగా ప్రమాణ స్వీకారం ఒకటే లేట్ అనుకుంటే లాస్ట్ మినిట్లో ఎగిరిపోయింది. ఎవరికైనా కూడా బాధే. మా తోటి ఉద్యమకారుడుగా మాతో పాటు పనిచేసిన అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ పదవి వస్తుందంటే మేము అందరం ఆనందపడ్డాం. కానీ ఇలా ప్రతిసారి ఎండమావిలాగుంటే మరి ఆ రోజు వెంకటరెడ్డి గారి మీద ఏదో స్పీచ్ లో అనుచిత ఆయనను కూడా రేపు ఇంకా 2-3 ఇట్లా అయితే ఆయనకు చేత కాదని అనుకుంటారు. ఇప్పుడు ఎవరికైనా ఒకసారి అదిగో పులి అన్నట్టు ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు. ఆయన ప్రతిసారి పదవి వస్తుందని ఆశపడము, ఆయన అభిమానులంతా నిరాశపడము, మన ఈయన ఒక సెల్ఫీ వీడియో పెట్టడం ఇది పరిపాటి అయిపోయింది. మీరు కూడా మీ శరీరంలో స్పష్టంగా అడిగారు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటినాక అతి సర్వత్రా వర్జయితున్నాడు. ఇట్లా ప్రతిసారి చేస్తే కాంగ్రెస్ పార్టీకి సోషల్ జస్టిస్ అనేది ఓన్లీ చెప్పడం తప్ప నల్లగొండ జిల్లాలో రెడ్ల సపోర్ట్ లేకుండా ఎవరు కింది వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలకి పదవులు రావు అనేది రూఢి అవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి తెలంగాణ ఉద్యమకారులని తెలంగాణ సామాజిక సోషల్ ఫ్యాబ్రిక్ దెబ్బతినకుండా ఆ సామాజిక న్యాయం చేసేటట్టు పదవులు ఇవ్వకపోతే ఇది పూర్తిగా ఒక వర్గం చేతిలోనే పవర్. మీరు చూడండి, భువనగిరి ఎంపీ సీటు కూడా కోమటిరెడ్డి బ్రదర్కి లేకపోతే బ్రదర్ కొడుక్కి ఇవ్వాలన్నది ప్లాన్ చేస్తున్నారు. అంటే ఎంతమంది చూడండి వాళ్ళు. ఏమో జానారెడ్డి నల్గొండ ఎంపీ అడుగుతున్నాడు, జానారెడ్డి కొడుకుని ఆల్రెడీ ఎమ్మెల్యే చేశాడు. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అంటే దామోదర్ రెడ్డి అంటే ఆయన ఓడిపోయిండు, ఆయన మళ్ళీ ఇంపాక్ట్ అనేది తుంగతుర్తి మీద ఉంటుంది. ఇక కోమటిరెడ్డి బ్రదర్ మళ్ళీ ఇంకొక ఆయన రావడానికి రెడీ అవుతున్నాడు. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ వెంకటరెడ్డి ఎమ్మెల్యే, తమ్ముడు ఎమ్మెల్యే, మళ్ళీ ఈడ అవసరం అయితే నా భార్య కన్నా ఇరి, లేకపోతే మా అన్న కన్నా మా అన్న కొడుకు కన్నా ఇరి. అంటే ఈ ఫ్యామిలీ క్లబ్లు అనే కల్చర్ పోవాలి. ఇప్పుడు ఇది రాజరికం కాదు, సంస్థాన దిశలు కాదు, ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ అన్ని వర్గాలకి అన్ని కులాలకి అన్ని మతాలకి ప్రాతినిధ్యం వహించాలి. అప్పుడే ఆ పార్టీలో సోషల్ జస్టిస్ ఉన్నట్టు, డెమోక్రసీ ఉన్నట్టు. మొత్తం మా ఫ్యామిలీ క్లబ్బులు గుండు గుత్తా పట్టినాయి, ఇక మాదే సామ్రాజ్యం, మా గడి ఇది, మేము తప్ప ఎవరు రావద్దు అనుకుంటే అది కాంగ్రెస్ పార్టీకి చాలా ఇమీడియట్గా పార్లమెంట్ ఎలక్షన్లోనే ప్రజలు బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా అన్ని మెజారిటీ ప్రజలు, ఇప్పుడు 60%, 50% బీసీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, ఇంకా ఓసీల్లో కూడా మిగతా కులాలు ఉన్నారు. కేవలం రెడ్లకు మాత్రం, అది కూడా మా కుటుంబంలో అన్నకి మంత్రి పదవి, తమ్ముడికి ఎమ్మెల్యే పదవి, అన్న కొడుక్కి ఎంపీ టికెట్, తమ్ముడు భార్యకి జెడ్పీటీసీ, ఇట్లా ఒక ఫ్యామిలీ క్లబ్. నా కొడుక్కి ఎమ్మెల్యే, అది నాకు సంబంధం లేకుండా ఎస్సీ ఎస్టీ సీట్లు కూడా వాళ్ళు ఇంకొకరికి ఇవ్వనివ్వరు. ఖమ్మం జిల్లా పోతే ఖమ్మంలో రాజ్యంలో కూడా మళ్ళీ ఇదే. ఇప్పుడు వేముల వీరేశం పార్టీలో జాయిన్ కావడానికి ఆయన 3 నెలలు తిరగాల్సి వచ్చింది. 3 నెలలు అంటే మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయనకి ఇప్పుడు ఆయన ప్రసన్నం చేసుకుంటే తప్ప ఆయన పార్టీలో జాయిన్ కావాలని. ఇది ప్రజాస్వామ్య తప్పదా? ఇప్పుడు ఆయన కూడా పౌరుషం ఉన్న అన్ని లీడర్ అయినా మరి అడ్డుకుంటున్నప్పుడు ఏం చేయగలుగుతారు? వాళ్ళు కూడా ఏం చేయాలని సిచ్యువేషన్. ఇప్పుడు మనిషికి స్వేచ్ఛ, స్వాతంత్రం, ఆత్మగౌరవం అనేది అన్ని పదవుల కన్నా కీలకమైనవి. ఇదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీలను అవమానిస్తే గతంలో జరిగిన పార్టీలకు ఏ విధంగా అయితే అహంకారంతో అయినరో మీరు ఆ భ్రమంలోంచి బయటకు రండి. ప్రజాస్వామ్యంలో 75 సంవత్సరాలు అయింది, ఇలా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది మా ఫ్యామిలీ క్లబ్బు, ఇది మా గడి, మేము చెప్పిందే నడవాలంటే ఆ రోజులు పోయినాయి. మొత్తం కూడా ప్రజలు చైతన్యవంతులయ్యారు. ముఖ్యంగా ఇవాళ బీసీ సోయి కానీ, దళిత విప్లవాలు కానీ, దళిత ఉద్యమాలు కానీ, సామాజిక ఉద్యమాలకి తెలంగాణ అనేది ఒక ల్యాబొరేటరీ లాంటిది. మా జిల్లా మేము కబ్జా పెడతాం, మేము చెప్పిన వాళ్ళకి పదవులు ఇవ్వాలనుకుంటే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం.
యా ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ విఠల్ గారు, చాలా అంశాలు మనం డిస్కస్ చేసినాం. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది తెలంగాణ విఠల్తో జరుగుతున్న రాజకీయ పరిణామాలపైన వచ్చిన విశ్లేషణ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.